హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు అడా 24/7. సో మనము ఇయర్ ఎండ్లోకి మనం రావడం జరిగింది. సో థంబ్నెయిల్ మీద మీ అందరికీ కూడా కనిపిస్తుంది కదా, ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, మీ యొక్క కలల, మీ యొక్క డ్రీమ్, మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉందో అది మీరు సాధించే అవకాశం అనేది ఉంది కేవలం ఒక మొబైల్ ఫోన్తో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఆఫ్లైన్ అనే దానికంటే ఆన్లైన్ ఆ యొక్క యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్స్ అనేది చాలా 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 కీ రోల్ అనేది ప్లే చేస్తుంది మన యొక్క విజయంలో. సో అందుకే అసలు ఈ యొక్క ఆన్లైన్ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని మీరే అలా అడ్వాంటేజ్ అనేది తీసుకోవచ్చు. 100% పక్కాగా డెడికేటెడ్గా మీ ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేస్తే 100% మీ యొక్క జాబ్ అనేది ఏదైతుందో ఎలా విజయం సాధించవచ్చు అని చెప్పేసి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క వీడియో అనేది లాస్ట్ వరకు చూడమా, ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా 100% నెక్స్ట్ ఇయర్ అనేది జాబ్ సాధించాలన్న కసి అనేది, ఆ యొక్క మోటివేషన్ అనేది 100% అనేది ఉంటుంది. సో ఎవరైతే వింటున్నారో, సో చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నామా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, వీలుంటే లైక్ చేయండి, అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మా వాళ్ళు దానికి రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఎస్. అండ్ ఇయర్ ఎండ్ సేల్లో మనకి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అవి లాస్ట్లో మీకు ఒక్కసారి రిపీట్ చేస్తానమ్మా. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకేనమ్మా? సో హియర్ కమ్స్ దిస్ వన్. సో యూ సే యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ కోచింగ్. సో మనం ఏమంటామంటే మనకి కోచింగ్ కోసం డబ్బులు అనేది లేవు అని చెప్పేసి, అంతే కదా? ఎస్, యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ దిస్ కోచింగ్. సో అయితే బట్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్. మీకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది లేకపోయినా కానీ మీ యొక్క హ్యాండ్ అనేది చూడండి, ఖచ్చితంగా అందులో ఒక మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్లో చూసుకుంటే మీకు ప్రపంచం అంతా కూడా చూసుకుంటే మీ యొక్క పామ్లోనే, మీ యొక్క ఆ యొక్క హ్యాండ్లోనే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లియర్గా ఉంది, గూగుల్ అనేది మనకు ఒక లైబ్రరీగా ఉంటుంది, యూట్యూబ్ అనేది ఒక క్లాస్ రూమ్ లాగా ఉంటుంది, మన యొక్క పీడిఎఫ్లు అనేది టెక్స్ట్ బుక్లా ఉంటుంది, అండ్ మన యొక్క మాక్ టెస్ట్ ఏదైతుందో ఆ టెస్ట్ సిరీస్ అనేది ఏదైతుందో అవి ఎగ్జామ్స్ లాగా మనకు కనపడుతుంటాయి. సో ఇంకా మీకు ఎటువంటి ఎక్స్క్యూజెస్ అనేది లేవు. ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో ప్రపంచమే మీ చేతిలో ఉండడం వల్ల మీకు లైబ్రరీ అనేది ఉంది, ఒక క్లాస్ రూమ్ అనేది ఉంది, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకి మాక్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. సో నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇది కాకుండా అడిషనల్గా మనకి ఈ యొక్క అడ్డా 24కి సంబంధించిన ఆ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయి. అందులో చాలా వరకు చూసుకుంటే ఫ్రీ కంటెంట్ అనేది కూడా ఉంది. ఫ్రీ కంటెంట్, ఫ్రీ పీడిఎఫ్స్, ఫ్రీ క్విజ్, ఇలా మీరు ఖచ్చితంగా మీరు ఇందులో కోర్స్ అనేది బై చేసినా చేయకపోయినా కానీ అడ్డా 24 యాప్స్ లాంటివి చాలా, ఇదనే కాదు చాలా యాప్స్ అనేది ఉన్నాయమ్మా, ఎడ్యుకేషన్ యాప్స్ అనేది. వాటిలో మీరు యూస్ చేసుకోవచ్చు. కెన్ యూటిలైజ్ దట్ ఆప్షన్స్ అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దాన్ని ఒక వెపన్గా, మనం ఒక ఆయుధంగా ఎలా వాడాలనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టడీ మెషిన్గా ఎలా వాడాలనేది ఒకసారి చూద్దాం. సో అన్నెసెసరీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ మొబైల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం, గేమ్స్ ఇవన్నీ చేస్తుంటారు చాలామంది, ఆ రీల్స్ అని, షార్ట్స్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. నో. సో టర్న్ ఆన్ డిఎన్డి, డో నాట్ డిస్టర్బ్ అనేది ఏదైతుందో దాన్ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. దో డిఎన్డి అనేది ఆఫ్లో ఉన్నా కానీ మనకి ఇంటర్నెట్ అనేది మనకి యాక్సెస్ ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క వాల్పేపర్స్ అనేది మనం ఏం చేస్తుంటాం, మనకి నచ్చిన వాల్పేపర్ అనేది పెడుతుంటాం కదా, అలా కాకుండా ఎగ్జామ్కి సంబంధించిన స్టడీ టేబుల్ అనేది ఏదైతుందో ఆ టైం టేబుల్ అనేది మీరు వాల్పేపర్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆ యూట్యూబ్ అనేది ఏదైతుందో అదొక లైబ్రరీగా మీరు కన్సిడర్ చేయండి, కానీ అదొక ఎంటర్టైన్మెంట్ సెంటర్గా మీరు కన్సిడర్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అయిపోయింది. వైరల్ న్యూస్ కానీ వైరల్ వీడియోస్ అనేది ఎక్కువ అయిపోయినాయి. దానికంటే ఎక్కువగా మనకి స్టడీకి సంబంధించిన, కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఛానల్స్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ లాట్ ఆఫ్ కంటెంట్ అనేది మనకు వస్తుంది. సో మీకు ఎన్లైటన్మెంట్ అనేది జరుగుతుందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూద్దాం. సో ఈ యొక్క ఎవ్రీ సండే అనేది ఏం చేయాలి, ఎవ్రీ టైం టేబుల్ అనేది ఏం చేయాలనేది ఒకసారి చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఎస్, ఈ యొక్క ఆన్లైన్ అనేది ఏదైతుందో కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ. ఏంటి సార్ ఈ కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? సో చాలామంది మేము ఇనిషియల్ ఫేజ్లో గవర్నమెంట్ జాబ్ టార్గెట్ పెట్టుకున్న తర్వాత 12 గంటలు చదవాలి, 14 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలని చెప్పేసి తెగ స్టార్టింగ్లో ఆ యొక్క ఉన్నంత ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది మనకి ఎండింగ్ వరకు ఉండదు. సో దానికంటే బెటర్ అంటే
100 రోజులు మీరు 12 గంటలు చదివేయడానికంటే మీరు రోజుకి 6 గంటలు చదివి 200 రోజులు కన్సిస్టెన్సీ అనేది ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది మనకు వస్తుంది. సో అందుకే ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ విన్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దాన్ ఇంటెన్సిటీ. వేగంగా పరిగెత్తకండి, స్లోగా పరిగెత్తండి. స్లోగా గ్రాడ్యువల్గా రోజు 1 గంట, నెక్స్ట్ వీక్ వచ్చేసి 2 గంటలు, ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసి 3 గంటలు, స్లోగా గ్రాడ్యువల్గా మీరు ట్రైన్ అవ్వడానికి ప్రయత్నించండి. ముందుగా వార్మప్ లాంటివి చేయండి. సో అలా మనకి డైలీ 6 అవర్స్ అనేది యావరేజ్గా మనకి టైం అనేది ఉండేటట్టు చూసుకోండి, టైం డ్యూరేషన్ అనేది ఉండేటట్టు చూసుకున్నాం. ఓకేనా? సో డోంట్ నీడ్ టు స్టడీ 12 అవర్స్ పర్ డే, బట్ 6 అవర్స్ పర్ 200 days ఈజ్ మచ్ ఎనఫ్ అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోతారమ్మా. మీరు ఏమైపోతారు? యుల్ బి గెటింగ్ ఎగ్జాస్టెడ్. సో మీరు రోజుకి 12 గంటలు చదివినప్పుడు ఏ ఒక్క రోజు మిస్ అయినా కానీ మనకి అన్నెసెసరీగా ఆ యొక్క డైవర్ట్ అవ్వడము, లేకపోతే బ్రేక్ తీసుకోలాంటివి అనడము, లేకపోతే ఫెస్టివల్స్ అని మన టైం అనేది మనకి వేస్ట్ అవుతుంది. సో 6 అవర్స్ ఈజ్ మోర్ ఎనఫ్. ఆ 5 to 6 అవర్స్ అనేది మీరు ఆ టైం టేబుల్ అనేది వేసుకోండమ్మా. డైలీ మార్నింగ్ 6 to 6:30 అనేది ప్రీవియస్ డేకి సంబంధించిన ఆ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది అవుతుందో అదన్నా చూడండి. లేదంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనేది మనము ఆ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చూడండి. సో తర్వాత వచ్చేసి జిఎస్కి సంబంధించిన స్టడీ టాపిక్ అనేది తీసుకోండి. తర్వాత వచ్చేసి యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఎక్కువగా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్. సో ఇవే ఉన్నాయి కాబట్టి టైం టేబుల్ అనేది అలా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా సరే మాక్ టెస్ట్లు అనేది రాయండి, అనాలిసిస్ చేసుకోండి, చెక్ చేసుకోండి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అనేది. అండ్ నెక్స్ట్ డే ఏం చదవాలనేది పడుకునే ముందు ఒక 15 minutes అనేది ప్రణాళికలు రచించుకోండమ్మా. అలా యావరేజ్గా మనకి 5 to 6 ఏదైతే మనం చెప్పుకున్న అవర్స్ అనేది మీరు ఒక స్టడీ టైం టేబుల్ అనేది వేసుకోవడానికి ప్రయత్నించడమ్మా. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటారా, మనకి యూట్యూబ్ సమ్మరీస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి మార్కెట్లో, జిఎస్ స్టడీ టాపిక్స్, వికీపీడియా ఉంది, ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ అనేది మనకి 6th to 10th స్టాండర్డ్స్ అనేది ఉన్నాయి. ఇది కాకుండా మనకి యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ అనేది ఏదైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఏదైతే ఈ యొక్క లెర్నింగ్ యాప్స్ ఇందాక మీకు చెప్పే కదా, ఆ ప్రాక్టీస్కి సంబంధించిన కానీ లెర్నింగ్ యాప్స్ అనేది ఉన్నాయి, క్విజ్లు ఉన్నాయి. సో ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి మనకి ఫ్రీ గ్రామర్ వీడియోస్ అనేది ప్lenty అనేది ఉన్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫ్రీ మాక్ యాప్స్, వెబ్సైట్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిసిప్లిన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోటివేషన్. చాలామంది షార్ట్ టర్మ్ కింద మోటివేట్ అనేది మాకు కావాలి సార్, మోటివేషన్ కావాలి, మోటివేషన్ కావాలి, మాకు చదవడానికి రావట్లేదు అంటుంటారు. కానీ మోటివేషన్ అనేది మనకి ఇన్స్టెంట్గా ఉంటుంది, షార్ట్ టర్మ్లో ఉంటుంది. కానీ డిసిప్లిన్ అనేది మాత్రం లాంగ్ టర్మ్లో ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మోటివేషన్ కమ్స్ అండ్ గోస్, ఆ ఇన్స్టెంట్ మూడ్లోనే మనకు ఉంటుంది. కానీ డిసిప్లిన్ అలా కదమ్మా లాంగ్ టర్మ్గా ఉంటుంది. సో డిసిప్లిన్ కీప్స్ యూ గోయింగ్ వెన్ మోటివేషన్ ఈస్ గాన్. సో మోటివేషన్ ఉన్నా లేకపోయినా కానీ డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ అంటే ఏందమ్మా, స్టడీ ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్. నీకు చదవాలన్న ఆసక్తి, కోరిక లేకపోయినా కానీ చదవడం అంటే ఇక బుక్ తీసుకొని ఏదో ఒకటి దాని మీద ఇంట్రెస్ట్ అనేది తీసుకొని రావడం. సిట్ అండ్ ఫినిష్ టార్గెట్స్ కేవలం చదవడమే కాదు, ఉన్న చదువు అంతా కూడా ప్రొడక్టివ్గా ఉండేటట్టు చూసుకోవడం. రెస్పెక్ట్ యువర్ టైం టేబుల్. మీరు ఏదైతే టైం టేబుల్ వేసుకున్నారో ఇనిషియల్ ఫేజ్లో, ఇనిషియల్ డేస్లో, దాని మీద ఒక గౌరవం అనేది ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి. మీ మీద మీకు రెస్పెక్ట్ లేకపోతే చాలా కష్టం కదా. సో ఆబ్వియస్లీ మీకు మీ యొక్క డిసిప్లిన్ అనేది రావాలంటే ఈ 3 పద్ధతులు అనేది మీరు అనుసరించడానికి ప్రయత్నించండి. సే నో వితౌట్ గిల్ట్. సో మనకి ఫ్రెండ్స్ కానీ, ఓకే, అన్నెసెసరీకి సంబంధించిన అవుటింగ్స్ కానీ, లేట్ నైట్కి సంబంధించిన పార్టీస్ కానీ, ఓకేనా. సో టాక్సిక్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, టైంపాస్కి సంబంధించిన రిలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మానేసేయండి అమ్మా. ఎందుకంటే ఈ యొక్క అన్నీ మానేస్తే మేబీ మీరు అనుకోవచ్చు, సార్ ఫ్యామిలీ కదా, ఫ్రెండ్స్ కదా, రిలేటివ్స్ కదా, చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసే కదా. ఎస్, దిస్ ఆల్ ఆర్ ఓన్లీ టెంపరరీ సాక్రిఫైజెస్. అది తాత్కాలికంగా మాత్రమే. కానీ పర్మనెంట్గా మాత్రం మనకి సక్సెస్ అనేది వాళ్ళకి అరుచి చూపించాలి. ఆటోమేటిక్గా అందరూ మళ్ళీ మీ దగ్గరికి వస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సాక్రిఫైస్ అనేది చేయకపోతే ఈ జాబ్ అనేది కొట్టడం అనేది ఒక రకంగా చెప్పంటే అసాధ్యమే. ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. సో ఇఫ్ యూ స్టే కన్సిస్టెంట్, వన్ డే ఆర్ యువర్ మొబైల్ విల్ షో ఏ నోటిఫికేషన్. ఓకేనా? ఏమైనా నోటిఫికేషన్ చూపిస్తుందమ్మా కన్సిస్టెంట్గా ఉంటే? ఎస్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. సో ఇవన్నీ కూడా మీరు పద్ధతులు అనేది కూడా పాటించడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఇది ఈరోజు మనకున్న జస్ట్ ఒక చిన్న మోటివేషన్ చెప్పా కదా. ఈ మోటివేషన్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఏదైతే నేను ఇచ్చిన వీడియోస్ అనేది ఏదైతుందో అది కేవలం టెంపరీ పర్పస్ మాత్రమే. అట్లీస్ట్ January 1, 2026 నుంచి మీరు ఒక రెజల్యూషన్ అనేది తీసుకోండి, తీర్మానం చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జాబ్ అనేది కొట్టాలి అని చెప్పేసి. 365 days ఉంది. మీరు గట్టిగా 200 రోజులు చదివినా కానీ డైలీ 6 hours 165 days చేయండి, ఖచ్చితంగా మీరు జాబ్కి దగ్గర అవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ అన్ని మోటివేషన్ వీడియోస్ ఇంతకుముందు కూడా టైం టేబుల్ ఎలా, బ్యాంకింగ్ ఎలా, SSC ఎలా చదవాలి, బ్యాంకింగ్ అండ్ LIC కలిపి ఎలా చదవాలని చెప్పేసి కొన్ని టైం టేబుల్ వీడియోస్ అన్ని చేశానమ్మా. అది కూడా వినడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా మనకి ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా మన అడ్డా 24/7లో మనకి RRBకి సంబంధించిన కోర్సెస్, SSCకి సంబంధించిన కోర్సెస్, బ్యాంకింగ్ రిలేటెడ్, APPSC ఫౌండేషను,
ఓకేనా. ఇలాంటి కొత్తగా ఏపీఎస్ఐకి సంబంధించిన ఆ యొక్క కోర్సెస్ అన్నీ కూడా మీకు అందులో ఉన్నాయమ్మా. సో ఒకవేళ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో మనకి అడ్డా 24/7 యాప్ అనేది ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ యొక్క డబల్ వ్యాలిడిటీ అంటే 24 months వ్యాలిడిటీతో పాటు ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకి లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది ఉంటాయి. సో మీరు లైవ్గానే మాకు డౌట్స్ అని అడగచ్చు, టాపిక్ రిలేటెడ్ డౌట్స్ అనేది ఉంటుంది. సో ఫిక్స్డ్ టైం టేబుల్ అనేది ఉంటుంది, ఒక స్టడీ ప్లాన్ ఉంటుంది, మనకి పీడిఎఫ్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి. సో ఇది కాకుండా మనకి ఈ బుక్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇలా మనకి అన్నీ కూడా మీకు మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ అనేది లాంగ్ టర్మ్గా కాకుండా తక్కువ సమయంలోనే మీకు ఆ కాన్సెప్ట్స్ అని అర్థమయ్యే విధంగా మన ఫ్యాకల్టీస్ లైవ్ సెషన్స్ తీసుకుంటారమ్మా. అందులో కొన్ని రికార్డింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనమ్మా. సో ఈ యొక్క ప్రైస్ అనేది మనకి 25% డిస్కౌంట్ అనేది మనకు ఉంటుందమ్మా. సో ఈ యొక్క ఇంకా ఏమన్నా మీకు అడ్మిషన్కి సంబంధించిన డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. కింద డిస్క్రిప్షన్ లింక్ అని చేస్తే మనకి ఇట్లా అడ్డా 24/7 అనేది వస్తుందమ్మా. లేదంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లో అడ్డా 24/7 కొట్టండి, ఇన్స్టాలేషన్ కొడితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మనకి ఓటీపీ అనేది వస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి స్టేట్ ఎగ్జామ్స్కి వెళ్ళండి అమ్మా. సెలెక్ట్ యువర్ ఎగ్జామ్ దగ్గర స్టేట్ యువర్ ఎగ్జామ్స్ కొట్టండి. ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేది ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టైప్ చేస్తే ఇప్పుడు వరకు మీకు చూపించిన కోర్సెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో దట్ మీరు ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకోండి, టార్గెట్ పెట్టుకున్న కోర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనమ్మా. ఎస్. సో ఇలా మనకి ఏపీటీఎస్ మెగా ప్యాక్, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన మెగా ప్యాక్ అనేది ఏదైతుందో రాబోయే 24 months అన్ని నోటిఫికేషన్స్ అడ్డాలో ఏ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఆ కోర్స్ అనేది మీరు వినొచ్చు. తెలంగాణ సేమ్ అప్కమింగ్ 24 monthsకి సంబంధించిన నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్స్, ఏదైతే మనం చెప్పుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అయినా సరే, ఐబీపీఎస్కి సంబంధించిందైనా సరే, లేకపోతే ఆర్ఆర్బీకి సంబంధించిందైనా సరే, ఎస్ఐ అయినా సరే, టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే, ఈఎంఆర్ఎస్ అయినా సరే, కేవీఎస్, ఎన్విఎస్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా రాబోయే 24 months అన్నిటి కూడా ఒకే ఒక్క మెగా ప్యాక్ ఉందమ్మా. ఎక్కువ మంది ఇది సేల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో సో అది చూసుకోండి. మనకి కూపన్ కోడ్ ఉంటుంది, క్లిక్ చేస్తే మనకి మోర్ ఆఫర్స్ ఉంటుందమ్మా. సో ఈ Y1032 కోడ్ యూజ్ చేస్తే మనకి అడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుంది. తర్వాత పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. సో ఇంకా మీకు ఏమన్నా ఆ డౌట్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. అడ్మిషన్కి సంబంధించింది వాళ్ళు అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా.